ఏపీ ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఇలాకాలో టీడీపీ నేతలు బరితెగించారు. పట్టపగలే ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా కణేకల్ మండలం రచ్చుమర్రి ఇసుక రీచ్ కేంద్రంగా వీరు సాగిస్తున్న దందా పోలీసుల దాడులతో బయటపడింది. రచ్చుమర్రి రీచ్ నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే గ్రామస్తుల సమాచారంతో పోలీసులు రీచ్ వద్దకు బయలుదేరారు. వీరికి కే కొత్తపల్లి వద్ద పర్మిట్లు లేని టిప్పర్లు తారసపడడంతో పోలీస్ స్టేషన్కు తరలించారు. మొత్తం 6 టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. రచ్చుమర్రి రీచ్లో ఇసుక కోసం మొత్తం 12 టిప్పర్లు వెళ్లగా పోలీసులు చేరుకునే లోపే 6 టిప్పర్లు వెళ్లిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. రచ్చుమర్రి రీచ్ నుంచి ఇసుక సరఫరా చేసేందుకు శ్రీహరి కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ దక్కించుకున్న టెండర్ ఈ నెల 13నే ముగిసిపోయింది. అయినా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగించారు. అయితే పేరుకే శ్రీహరి కన్స్ట్రక్షన్ అయినా తెర వెనుక టీడీపీ నేతల వ్యవహారంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కణేకల్లుకైతే టిప్పర్ ఇసుక 6,000, ఉరువకొండకు 9,000, గుంతకల్లుకు 17,000 నుంచి 18,000 వరకు విక్రయిస్తున్నారు. ఉచిత ఇసుక అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర ఫోటోలున్న ఫ్లెక్సీలను కట్టి ఇసుకాసురులు దందా చేయడం చర్చనీయాంశంగా మారింది. రచ్చుమర్రి రీచ్ నుంచి యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే అధికారులు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ప్రశ్నించారు. నాయకులతో కలిసి కణేకల్లు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంపై గోవిందరెడ్డి మండిపడ్డారు. టిప్పర్లు పట్టుబడినా పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతల ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ఇసుకాసురులను తప్పించాలని చూస్తే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.